రెండవ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానాను తండ్రి అయిన నాహషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానానుతో ఈలాగు మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్పు వారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచలేదా? అంతటా హానాను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి, మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ అరాము సోబాతోనూ చేరిన సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మయాకారాజు నొద్ద నుండి 1,000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకునిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులను, రేహోబు సిరియనులను, మయాకా వారును, టోబు వారును విడిగా పొలములో నిలిచిరి.